నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. 3 రోజుల విరామం తర్వాత 3 రోజుల వరుస లాభాలకి నిన్న మొత్తానికి విరామం పడ్డట్టయింది. స్తబ్దుగా మొదలయ్యి భారీ నష్టాల్లో ముగిసింది మార్కెట్. స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నైతే భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఏషియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అననుకూల సంకేతాలు అంటే ప్రతికూల సంకేతాలు అందటమే దీనికి కారణం అని తెలుస్తుంది. ఈ రోజు ఎలా ఉండబోతోంది? సార్ యాక్చువల్గా ఏదైతే మనకి లాస్ట్ 3 days కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నది, నిన్నటి రోజున కొంచెం మనకి మైనస్ లో ఉంటాం అన్నది. ప్లస్ యాక్చువల్ గా ఏదైతే మనం ఒక 2 weeks కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది, మార్కెట్ కొంచెం అన్సర్టనిటీగా ఉన్నది అన్నది మనం ఒక లాస్ట్ వీక్ నుంచి కూడా చెప్తున్నాము. ఇంకా కపుల్ ఆఫ్ డేస్ కూడా ఇంకా మనకి ఈ వీక్ లో ఉన్న 2 days కూడా కొంచెం అనిశ్చిత పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మార్కెట్ కొంచెం పాజిటివ్ గా అంటే నిఫ్టీ నిన్న క్లోజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఒక 50 points ని ఓవరాల్ గా చూసుకుంటే ఒక అప్ ట్రెండ్ లోనే మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే నిన్నటి రోజున మనం ఏదైతే సూచించామో 22,200 పైన మార్కెట్ సస్టైన్ అవడంతో కూడా 22,100 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పు అక్కడి నుంచి నిన్న కూడా మనకి ఒక 80 నుంచి 100 పాయింట్లు మనకి కరెక్షన్ జరగడం చూసాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 47,000 అబోవ్ మార్కెట్ లో సస్టైన్ అవుతే అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదర్వైజ్ 46,800 అండ్ 700 దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది చెప్పు. ఈ రోజు కూడా అదే లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ లో ఇంకా ఒక కన్సాలిడేషన్ మోడే నడుస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఏదైతే ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 22,200 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప మార్కెట్ ఇది అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పడానికి మనం సాహసించలేకపోతున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చినప్పటికీ 46,800 ఏదైతే ట్రేడ్ అవుతుందో ఇప్పుడు 47,000 పైన ట్రేడ్ అవుతేనే మార్కెట్ లో ఒక పొటెన్షియాలిటీ ఉన్నట్టుగా మనం గుర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ ఇండివిజువల్ గా కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇండెక్స్ ఏదైతే ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ యొక్క రెస్పెక్టెడ్ లెవెల్స్ ని కొంచెం రెస్పెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రెస్పెక్ట్ చేసిన తర్వాత మార్కెట్ లో మనకి ఆ ట్రెండ్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి సూచించడానికి దానికి తగ్గట్టుగా మనం డైరెక్షన్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఈరోజు మార్కెట్ చూస్తే కనుక సెక్టర్ వైజ్ ఒకసారి వెళ్దామండి. అంటే నిన్న కూడా అంత ఇంప్రెసివ్గా లేదు ఐటీ సెక్టర్. ఈ రోజు ఎలా ఉండబోతోంది? యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఐటీ నోటిఫై చేసే ఉన్న సెక్టార్ లో ఐటీఏ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది ఈ రోజు కూడాను. అంటే ఐటీ ఇంకా సెక్టారల్ రొటేషన్ లో ఇంకా పడలేదు కాబట్టి ఐటీ కొంచెం స్తబ్దంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈ రోజు ఐటీలో పెద్దగా మనం ఏమి బెట్ చేయలేము. కానీ ఏదైతే ఎనర్జీ సెక్టార్ దానికి సంబంధించి ఆటోమొబైల్ దానికి సంబంధించిన సెక్టార్స్ అయితే కొంచెం పాజిటివ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఆటోమొబైల్ సెక్టర్ అయితే కొద్ది రోజులుగా టాటా మోటార్స్ లాంటి కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి ఈ రోజున మాత్రం ఒక 1.5% అదే ఒక 1% అబోవ్ టాటా మోటార్స్ కానీ మారుతి కానీ ఐషర్ మోటార్స్ కానీ అదేవిధంగా ఆ బజాజ్ ఆటో మనం ఏదైతే కొద్ది రోజులుగా అప్ ట్రెండ్ మనం సూచిస్తున్నామో అదే విధంగా లాస్ట్ 1 week నుంచి కూడా మనం మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ బజాజ్ ఆటో మనకి అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అదేవిధంగా మనకి టాటా మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఐషర్ మోటార్స్ కానీ ఏదైతే M&M కానీ ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉన్నాయో అవి ఈ రోజున మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ లో ఉంది. ఒకవేళ ఏదైనా సెకండ్ హాఫ్ లో మనం అనుకున్నట్టుగా బ్యాంక్ నిఫ్టీ కానీ రెస్పెక్టెడ్ లెవెల్స్ కానీ ఏదైనా బ్రేక్ చేస్తే అప్పుడు సెక్టార్ రొటేషన్ లో ఈ ఆటోమొబైల్ సెక్టార్ లో మనకు ఫ్రంట్ లైన్ లో టీవీఎస్ మోటార్స్ అదేవిధంగా ఐషర్ మోటార్స్ అదేవిధంగా మనకి బజాజ్ ఆటో ఆల్రెడీ ఎలాగ టేక్ ఆఫ్ అయ్యి మనకు ముందుకెళ్తుంది. దాంతో పాటుగా టాటా మోటార్స్ కూడా ఈ 4 వాటిలో కూడా మనం బెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ దానికి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకి పాజిటివ్ గానే కనిపించే అవకాశం ఉంది. నిన్నటి రోజున మనం HDFC ఒకటి SBI ఒకటి కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయని చెప్పాం. అదేవిధంగా HDFC బ్యాంక్ కూడా నిన్నటి రోజున మార్కెట్ లో ఒక బేరిష్ ట్రెండ్ లో ఉండి మనకి అద్భుతమైన లాభాలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా ఈ రోజున చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ 12 బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఇవి సెకండ్ హాఫ్ అంటే మనకి 10 అయ్యేటప్పటికి ఇంకా మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ వచ్చి నిఫ్టీ ఏదైతే 22,000 బ్రేక్ చేసి మార్కెట్ లో 22,200 బ్రేక్ చేసి అప్ ట్రెండ్కి వెళ్ళినా బ్యాంక్ నిఫ్టీ 47,000 పైన కానీ మార్కెట్ సూచీలు ఏదన్నా సూచించినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు 800 అండ్ 810 లో నడుస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఒక 200 పాయింట్స్ ప్లస్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ 3-4 days కూడా 47,000 టచ్ చేయడం తప్ప 47,000 పైన సస్టైన్ అయిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు లాస్ట్ ఈ వీక్ అంతా కూడాను. ఇది ఈ రోజు ఏదైనా ఒకవేళ పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పిస్తే 46,900 దగ్గర నుంచి కూడా మనం మార్కెట్ లో ఆచితూచి మనం కన్సిడరేషన్ చేయగలిగితే
47,000 పైన సస్టైన్ అవుతే రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్లో పాజిటివ్ వస్తాయి కాబట్టి కొంచెం మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫైనాన్స్ అండి, బ్యాంకింగ్ ఎలాగో చెప్పారు, ఫైనాన్స్కి సంబంధించి. ఎస్పెషల్లీ మీరు అడిగినట్టుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ మనం ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ దానికి సంబంధించిన ఆర్బీఐ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం మార్కెట్లో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ కనిపిస్తున్నాయి ఈ రెండు స్టాక్స్ లో కూడాను. ఒక విధంగా టేక్ ఆఫ్ అయిందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ వీక్ లో కూడా ఇంకా రిమైనింగ్ 2 days కూడా వెయిట్ చేసి ఆ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్ లో బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ ఈ ఫైనాన్స్ సెక్టర్ కే గేమ్ చేంజింగ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడాను. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడాను. ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ ఈ రోజు అయితే పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ లో మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐ యొక్క రూల్స్ అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకునే దానికి తగ్గట్టుగా వెళ్తేనే మనకి మార్కెట్లో కొంచెం ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎస్బీఐ కార్డ్ లాంటిది, అదేవిధంగా చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా ఐఎక్స్ ఇండియన్ ఎలక్ట్రికల్ ఎక్స్చేంజ్ అది కూడా ఈ ఫైనాన్స్ దానికి సంబంధించి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిలో మనం కొంచెం మల్టిపుల్ వేస్ లో మనం పెట్టగలిగితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉండే స్టాక్స్ ఇవన్నీ కూడా. ఎఫ్ఎంసీజీ ఎలా ఉండబోతుందండి ఈరోజు? ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 స్టాక్స్ లో ఒక 4-5 స్టాక్స్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా మనకి పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి హిందుస్థాన్ యూనిలివర్ అంటే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఈ రెండు కూడా ఈ రోజున కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా ఐటీసీ మాత్రం స్తబ్దంగా ఉన్నది. ఐటీసీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ తో పాటుగా ఐటీసీని, అదేవిధంగా డాబర్ ని కూడా మనకి మార్కెట్ లో ఈ రోజున పాజిటివ్ గా మనకి ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేస్తాం అనుకుంటే మాత్రం మనకు కొంచెం అప్ సైడ్ బయింగ్ సైడే ఉండమని చెప్తున్నాము. అందులో కూడా బయింగ్ సైడ్ లో కూడా మనకి ఏదైతే అదాని పోర్ట్ ఏదైతే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుందో 1300 పై నుంచి అదాని పోర్ట్ కానీ, బీపీసీఎల్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ లో బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదేవిధంగా మనకి ఈ ఎఫ్ఎంసీజీలో అయితే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా ఐటీసీ, అదేవిధంగా డాబరు, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ అదే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇవి మనకి రీటైల్ దానికి ఎఫ్ఎంసీజీ దాంట్లో కూడా మనకి మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఏదైతే మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బయింగ్ సైడ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ 4-5 సెషన్స్ గా సిమెంట్స్ ని మనం మీరు కూడా గుర్తుంటుంది. సిమెంట్స్ ని మనం ఒక 4 సెషన్స్ ముందు మనం 4,800 అబోవ్ మనకి మార్కెట్ లో ట్రేడ్ అవుతే బై చేయమని చెప్పాం. అది ఈ రోజున 5,200 నడుస్తుంది. సిమెంట్స్ ఇంట్రాడే కాకుండా పొజిషనల్ గా కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బెల్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి స్టాక్ ఇది 200 అబోవ్ మనకి మార్కెట్ లో అంటే 190 దగ్గర నుంచి మనకి ఇది మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజున మనకి ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి మనకి ఏదైతే బీపీసీఎల్ చెప్పామో, అదేవిధంగా ఓఎన్జీసీ చెప్తున్నాము, అదేవిధంగా ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఈ రోజున మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని అబోవ్ 165 పైన మార్కెట్ సస్టైన్ అంత వరకు కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అది ఎఫ్ఎంసీజీ వరకు అయితే అది చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మెటల్స్ అండ్ ఇన్ఫ్రా. ఎస్ సార్ యాక్చువల్గా ఒక విధంగా మెటల్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఈ రోజు కొంచెం నార్మల్ గానే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే మనకి కొంచెం ఏదైతే పెద్దగా పాజిటివ్నెస్ లేదు కానీ ఓవరాల్ గా అయితే మాత్రం పాజిటివ్. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ కూడా ఓవరాల్ గా మైనస్ లో ఉన్నాయి. టాటా స్టీల్ అన్నది మిడ్ లో ఉన్నది. కాబట్టి ఈ మెటల్ సెక్టర్ లో పెద్దగా ఈ రోజు మూవ్మెంట్ రావడానికి పెద్దగా స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే, ఉన్న దాంట్లో కాస్త హిందుస్థాన్ కాపర్ ఒకటి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్, ఈ రెండు కూడా కొంచెం 1% అబోవ్ పాజిటివ్నెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి హిందుస్థాన్ కాపర్, సెయిల్ మెటల్ సెక్టర్ లో రిమైనింగ్ అన్ని మాత్రం మెటల్స్ మాత్రం కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్టీల్ ఇండస్ట్రీ లాస్ట్ 3-4 days నుంచి కూడా బాగానే పెరుగుతూ వచ్చింది. ఈ రోజు మాత్రం కొంచెం రిట్రెస్మెంట్ అవ్వవచ్చు, కన్సాలిడేషన్ అవ్వచ్చు, కొంచెం స్తబ్దంగా ఉన్నదని చెప్పచ్చు. సిమెంట్ అండి ప్రత్యేకంగా, ఎందుకంటే సిమెంట్ ధరలు పెరగబోతున్నాయని ఇండికేషన్ వచ్చిన నేపథ్యంలో పర్టికులర్ సిమెంట్
కు సంబంధించి ఎలా ఉండబోతుంది? యా మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఏదైతే మనకి ఏసీసీ కానీ అంబుజా సిమెంట్ కానీ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అవుతుంది. లాస్ట్ ఒక 1 వీక్ గా కన్సాలిడేషన్ లో అవి, అంటే లాస్ట్ 1 మంత్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చి కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో మనకి సిమెంట్ ఇండస్ట్రీ ఏసీసీ చెప్పుకోవచ్చు. ఏసీసీ 2400 పైన మనకి ఎక్కడి నుంచి అయినా సరే మనం మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజు కూడా 2400 పైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అంబుజా సిమెంట్ కూడా ద ప్రైస్ ఆల్సో అట్రాక్షన్. మనం ఏదైతే 580 అబోవ్ మనం బయింగ్ చెప్పాం లాస్ట్ 4 days బ్యాక్, ఈ రోజు ఇప్పుడు 600 నడుస్తుంది. స్టిల్ యూ కెన్ అక్యుములేట్ ఆర్ యూ కెన్ ఫ్రెష్ గా కూడా మీరు అంబుజా సిమెంట్ లో కూడా ఎంటర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా మనకి ఏంటంటే ఈ సిమెంట్ ఇండస్ట్రీలో మనం బాగా రారాజుగా చెప్పుకునేది అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ లాస్ట్ 2 months గా జనవరి ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా ఒక కన్సాలిడేషన్ నడుస్తూ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ 10,500 రూపీస్ దగ్గర నుంచి 9,500 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. 9,500 అబోవ్ మనం ఏ రేట్ లో బై చేసుకున్నప్పటికి కూడా బై అండ్ హోల్డ్ అన్న టైప్ లోనే మనకి సిమెంట్ ఇండస్ట్రీ మనకి చాలా ఇదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ దాంట్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది యాక్చువల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి ఇది 5,000 రూపాయల దగ్గర నుంచి సుమారుగా మనకి 10,000 రూపాయల వరకు, అంటే మల్టీ బ్యాగర్ గా డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. ఇలాంటి దాంట్లో మనకి ఏ కరెక్షన్ ఇచ్చినా సరే ఇట్స్ ఆపర్చునిటీగా తీసుకుని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అధిక లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. సో సిమెంట్కి సంబంధించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫార్మా అండి. ఎస్ సార్. యా ఫార్మా దానికి సంబంధించినట్టు ఈ రోజు మనకి ఏదైతే ఫార్మాలో చూసుకుంటే మనకి అంటే ఉన్న సెక్టార్లోనూ ఐటీ అండ్ ఫార్మానే బాగా వీక్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రెండు కూడా ఇంకా సెక్టార్ రొటేషన్ లో ఇంకా మనం ఫ్రెష్ గా తీసుకోవడానికి అయితే ఇంకా మనం శాసించవలసిన అవసరం చేయలేదు. మనం ఏదైతే చెప్పాం ఇప్కా ల్యాబ్స్ కానీ అరబిందో ఫార్మా కానీ సన్ ఫార్మా ఏదైతే ఉన్నాయో ఈ 3 స్టాక్స్ కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. సిప్లా కానీ లుపిన్ కానీ ఈ అరబిందో ఫార్మా కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు డౌన్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఫార్మా దానికి సంబంధించిన అయితే పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఒక బయోకాన్ అండ్ నాట్కో ఫార్మా ఈ రెండు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా కనిపిస్తుంది అబౌవ్ 1% తోటి. ఇంకా ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళైతే నాట్కో అండ్ బయో ఈ రెండాట్లోనూ కూడా మనకి ఇంట్రాడేలో ఈ స్టాక్ కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆటోమొబైల్ అండ్ ఏఐ రిలేటెడ్ అండి. ఆటోమొబైల్ ఆల్రెడీ మనం టీవీఎస్ మోటార్స్ ని, అదేవిధంగా ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకుని ఆల్రెడీ ముందుకెళ్తుంది కదా లాస్ట్ 5-6 రోజులుగా. దాంతో పాటుగా మనకి టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్, ఏదైతే ఐషర్ మోటార్స్, తర్వాత బజాజ్ ఆటో, ఎందుకంటే దీంట్లో 2-wheeler 3-wheeler అండ్ పర్సనల్ వెహికల్స్ అన్ని కవర్ అవుతాయి కాబట్టి ఈ 4 స్టాక్స్ లో కూడా మన ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకైతే మనం ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 50లో కూడా మంచి స్టాక్స్ మనం రికమెండ్ చేయడానికి స్టాక్స్ ఏదైనా ఉంటే ఇంట్రాడే ఓవరాల్ గా అయితే అప్ సైడ్ ఉండమని బయింగ్ సైడ్ ఉండమని చెప్తున్నాం. అదాని పోర్ట్ కానీ, అదేవిధంగా ఎనర్జీ దానికి సంబంధించిన బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదేవిధంగా ఐఓసి, అదేవిధంగా మనకి ఏదైతే టైటాన్ దానికి సంబంధించింది ఈ రోజు మార్కెట్ లో గత 4-5 days గా మనకి టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే 3,700 అబోవ్ మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్న దాని సందర్భంగా మనకి మార్కెట్ లో దీంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే మనకి 10,500 దగ్గర నుంచి మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టు చెప్తున్నామో మారుతి, అది ఇంకా మార్కెట్ లో మనకి 1,450 ఆర్ 1,500 వరకు 50,000 వరకు కూడా మార్కెట్ లో మంచి టార్గెట్ ఓరియంటెడ్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ అది. ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఈ సెక్టర్ లో ఎఫ్ఎంసీజీలో అయితే మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, అదేవిధంగా మనకి ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో చూసుకుంటే ఎనర్జీలో బీపీసీఎల్, ఐఓసి అండ్ ఓఎన్జీసీ, అదేవిధంగా రీటైల్ దానికి సంబంధించిన దాంట్లోనూ టైటాన్ లాంటి దాంట్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజున ఎస్పెషల్లీ ఇంట్రాడే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రిలయన్స్ లాంటిది మనం ఏదైతే మనం ఎవర్ గ్రీన్ గా చెప్పుకుంటున్నామో ఆ రిలయన్స్ లాంటి స్టాక్ మనకి ఏదైతే 3,000 రూపీస్ దగ్గర నుంచి చిన్న కరెక్షన్ తీసుకుని మళ్ళీ 2,900 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఈ ర్యాలీ రిలయన్స్ లో 3,150 అండ్ 3,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా రిలయన్స్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రైస్ పర్వాలేదు అని అనుకుంటే మార్కెట్ లో దీంట్లో కూడా ఒక 1 week నుంచి 10 days హోల్డ్ చేసినా సరే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు అన్ని సెక్టర్స్కి సంబంధించి మాట్లాడాం సార్. ఈరోజు రికమెండేషన్స్లోకి వచ్చేప్పటికి ఎల్ఎన్టీ, టొరెంట్ పవర్, గ్రాసిమ్, ఫిన్ కేబుల్స్ అండ్ ఇండిగో కనిపిస్తున్నాయి. ఎస్ సార్. ఎల్ఎన్టీ వచ్చేటప్పటికి లాస్ట్ మనకి ఒక 1 month గా ఫిబ్రవరి, మార్చ్ అంతా కూడా స్తబ్దంగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే మనకి 3,700 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ వచ్చి మళ్ళీ 3,400 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతున్న దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాం. అది ఇప్పుడు 3,675 దగ్గర నడుస్తుంది.
3600 అబోవ్ మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా బై అండ్ హోల్డ్ చేసుకుంటే ఒక 3 months నుంచి 6 months వరకు కానీ హోల్డ్ చేయగలిగితే ఎల్ఎన్టీ ఇస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ ద యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అదేవిధంగా టొరంటో పవర్ ని మనం లాస్ట్ ఒక 1 week or 2 weeks బ్యాక్ మనం ఏదైతే 1200 దగ్గర బ్రేక్అవుట్ వస్తుంది, 1200 అబోవ్ మనకి బై చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నది మనం ఈ స్టాక్ మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే గత నవంబర్లో ఇదే స్టాక్ ను మనం 730, 740 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంకా 4-5 months లోనే మనకి ఇది ఆల్రెడీ ఏదైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో 700 దగ్గర నుంచి 1400 వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ డబల్. 730 ఉన్నది 1430 ఏంటంటే మనకి ఈ టాటా పవర్ వీటితో పాటుగా టొరంటో పవర్ చాలా అద్భుతమైనటువంటి మల్టిపుల్ స్టాక్ గా మనకి మల్టిపుల్ వేస్ లో మనకి మల్టీ బ్యాగర్ స్టాక్ గా రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అయినప్పటికీ కూడా మనకి ఎనర్జీ సెక్టార్, పవర్ సెక్టార్ ఇంటర్రిలేటెడ్ విత్ ఆటోమొబైల్స్ తో కూడా లింక్ అయ్యింది కాబట్టి ఈ టొరంటో పవర్ ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి 1625, 1700 వరకు ఉంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మన రీసెంట్ గా లాస్ట్ 2 weeks నుంచి కూడా టొరంటో పవర్ ని రికమెండ్ చేస్తానే ఉన్నాం. ఎక్కడికైనా 1200 బ్రేక్ అయిన తర్వాత టార్గెట్ అయితే 1625, 1700 వరకు ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా మన టొరంటో పవర్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ అండి గ్రాసిమ్ అండ్ ఎల్ఎన్టీ. గ్రాసిమ్ అయితే ఫిన్ కేబుల్స్ రెండు కూడా మీరు గడిచిన 4-5 సెషన్స్గా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు. గ్రాసిమ్ మనకి 2100 లో బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి ఫిబ్రవరి మిడ్ దగ్గర నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఎనీ డిప్ యూ కెన్ బై 2240 నడుస్తుంది. 2550 వరకు కూడా గ్రాసిమ్ ని మనం చాలా కంపెనీస్ అన్ని కూడా మంచి టార్గెట్ చెప్తున్నాయి. ప్లస్ ఇది గ్రాసిమ్ ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా, ఎందుకంటే నవంబర్ లో మనకి 1850 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున 2250 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్ మార్కెట్ లో, అంటే 25 to 30% ఈజీగా మార్కెట్ లో క్యాష్ బాగా గ్రోత్ వచ్చినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి ఇంకో 20%, 30% మార్కెట్ లో మూవ్ అవడానికి సంబంధించిన టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. దాంతో పాటుగా ఏదైతే ఫిన్ కేబుల్స్ ఏదైతే చెప్తున్నామో ఫినోలెక్స్ కేబుల్స్, ఇది ఫినోలెక్స్ కేబుల్స్ లో మనకి ఏదైతే 900 అబోవ్ మనకి బ్రేక్అవుట్ వచ్చింది నిన్న రోజున, కంటిన్యూ చేసి క్రమంలోనే సార్ నిన్న కూడా చెప్పారు ఫిన్ కేబుల్స్. నిన్న కూడా మంచి బ్రేక్అవుట్. ఈ రోజు కూడా మార్కెట్ లో పాజిటివ్నెస్ నడుస్తుంది, మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా దాంతో పాటుగా ఇండిగో ఏవియేషన్ లోను, ఇండిగో మనకి నిన్నటి రోజు నుంచి మనం చెప్తాను రికమెండ్ చేస్తున్నాం. 3200 అబోవ్ మనకి మార్కెట్ లో ఎక్కడ సస్టైన్ అయినప్పటికీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనం దీని నవంబర్ లో మనకి 2600 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, అక్టోబర్, నవంబర్ కన్సాలిడేషన్ లో ఉండి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం 2600 దగ్గర దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు అది క్లోజ్ టు 3600 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో ఏవియేషన్ లో కొంచెం ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ స్పీడ్ తో చూసుకున్నట్టయితే ఇండిగో ఇస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ ద ఏవియేషన్ దానికి సంబంధించిన దాంట్లో ఇది కూడా మనకి మంచి లాభాలు ఆల్రెడీ ఏదైతే మనకి 2600 దగ్గర నుంచి 3000 ఒక ఇంచుమించుగా ఆల్మోస్ట్ గా 40% రిటర్న్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే మనకి ఇవ్వడం జరిగింది, 3 months లోను. అదేవిధంగా ఇది ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికే మనకి మంచి స్కోప్ ఉంది కాబట్టి ఈ రోజు ఇచ్చిన రికమెండేషన్ లో ఇంట్రాడే పర్పస్ లో కూడా మనకి అద్భుతమైన రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక 3 months, 6 months వరకు కానీ హోల్డ్ చేయగలిగితే మీకు స్వింగ్ ట్రేడింగ్ లో మీరు పొజిషనల్ గా కూడా పెట్టుకుని మీరు అధిక లాభం పొందడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ రోజు మనకి ఇండెక్స్ లో చూసుకున్నట్టయితే ఇండెక్స్ మనం ఇందాక నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో 22,200 పైన సస్టైన్ అవుతాయి. అంటే ఆల్రెడీ మార్కెట్ లో ఇందాక వరకు కూడా 50 పాయింట్స్ ప్లస్ లో ఉంది, నా ఇప్పుడు 65 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఇది కానీ ఇంకొక 40 to 50 పాయింట్స్ మనకి మార్కెట్ ప్లస్ లో అయ్యి సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. లేదా అదర్వైజ్ 22,200 దగ్గర ఒక జోన్ ఐడెంటిఫికేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా 10:30 తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 hour టైం తీసుకుంటే సెకండ్ హాఫ్ లో 10:30 దగ్గర నుంచి కన్సాలిడేషన్ అయ్యి ఒకవేళ మార్కెట్ లో పొటెన్షియల్ లేకపోతే మాత్రం మళ్ళీ బేరిష్ ట్రెండ్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 46,800 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది, 800 and 840 దగ్గర. అక్కడి నుంచి మార్కెట్ లో 47,000 పైన కానీ మార్కెట్ ఏదైనా సస్టైనబిలిటీ దొరికితే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చి నెక్స్ట్ 2 days కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం ఏదైతే లాస్ట్ 3 days నుంచి కూడా మనం ఏదైతే చెప్తున్నాం బజాజ్ ఆటో మనకి ఏదైతే చెప్తున్నామో బజాజ్ ఆటో లాస్ట్ 5 sessions 6 sessions గా మనం ఏదైతే 8,300 పైన మనకి అబౌవ్ సస్టైనబిలిటీ చెప్పామో అక్కడ 8,400 రూపీస్ దగ్గర ఇప్పుడు 9,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 600 రూపీస్ విత్ లాస్ట్ 7 periods 7 ట్రేడింగ్ పీరియడ్స్ లోనే మనకి ఒక 6,000 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ అది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే ఒక అన్సర్టెనిటీ నుండి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి మనకి
మనం చెప్పినటువంటి లెవెల్స్ గా రెస్పెక్ట్ చేయగలిగితే ఈ రోజు ఖచ్చితంగా మార్కెట్ ప్లస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అండి, అంటే వాళ్ళ నుంచి ఉన్నాయి ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ వీటికి సంబంధించి సజెషన్ అడుగుతున్నారు. ఎస్ సార్, భారతీయ ఎయిర్టెల్ యాక్చువల్గా ఎవర్ గ్రీన్ స్టాక్ అండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం దీన్ని నవంబర్లో 940 అండ్ 950 దగ్గర మనం రికమెండ్ చేసాము. రికమెండ్ చేసిన తర్వాత ఇది ఒక 1200 వరకు వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్ లోనే మనం జస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా మనం 1150 పైన మార్కెట్ సస్టైన్ ఒక అప్డేట్ తీసుకుంటుందని చెప్పాం. ఆల్మోస్ట్ వాళ్ళు మల్టీ బ్యాగర్ సంబంధించినటువంటి స్టాక్స్ లో దీన్ని కూడా మనం లెక్కించు. భారతీయ ఎయిర్టెల్ ఎనీ డిప్ యూ కెన్ బై భారతీయ ఎయిర్టెల్. అండ్ ఇంకోటి అంబర్ ఎంటర్ప్రైజెస్ యాక్చువల్ గా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. 8,000 ఏదైతే 3,250 ఆర్ 3,300 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం మార్కెట్ లో కొంచెం ఫ్రెష్ పొజిషన్స్ అయితే కొంచెం కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు బయింగ్ సైడ్. ఆల్రెడీ మనం ఏదైతే దీన్ని మన ఈ జనవరి ఫస్ట్ వీక్ లో మనం రికమెండ్ చేసినప్పుడు ఏదైతే 3,200 రూపాయలు అలా బై చేసి ఉంటే ఆల్రెడీ 4,500 వరకు వెళ్ళి మళ్ళీ సేమ్ ఇక్కడే మళ్ళీ 3,500 600 దగ్గర నడుస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ అయితే తప్ప మార్కెట్ లో మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంటుందా డౌన్ ట్రెండ్ తీసుకుంటుందా అని చెప్పలేము. మోస్ట్లీ మార్కెట్ లో అయితే అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. బట్ కపుల్ ఆఫ్ డేస్ ని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి భారత్ డైనమిక్స్ అండ్ ఐఆర్ఎఫ్సి రెండింటి గురించి కూడా అడుగుతున్నారండి. భారత్ డైనమిక్స్ BDL, భారత్ డైనమిక్స్ అయితే మనకి ఇది ఏంటంటే ఆల్రెడీ ఇది నవంబర్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేసినప్పుడు 1,000 రూపీస్ దగ్గర నుంచి 1,000 అబౌవ్ రికమెండ్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ 1,700 రూపీస్ నడుస్తుంది. అంటే ఏదైతే ఒక 1,800 1,900 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చి 1,500 వరకు వచ్చింది. ఇది ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే మనం చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు 1,700 నడుస్తుంది. ఎనీ డిప్ యూ క్యాన్ అక్యుములేట్. నెంబర్ 1 స్టాక్ అంటే దీంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకోటి ఐఆర్ఎఫ్సి అడిగారండి. IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించిన స్టాక్. ఇది మార్కెట్ లో ఇది లాస్ట్ మనకి డిసెంబర్ లో 75 రూపీస్ తగ్గింది. టేక్ ఆఫ్ 175 వరకు వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే మళ్ళీ ఒక 120 వరకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఏదైతే 125 దగ్గర నుంచి మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ 125 పై అబోవ్ మనకి ఒక ₹5 స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మార్కెట్ లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా మనం బై చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మనకి ఇంట్రాడేలో చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే 145 పైన మనకి మార్కెట్ లో సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ లో పైకి వెళ్ళడానికి మనకి బుల్లిష్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. EIH అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ వీటి గురించి కూడా అడుగుతారు. EIH I ఫర్ ఇండియా, H ఫర్ హైదరాబాద్. EIH అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ అండి. జైడస్ ఫార్మా గురించి పోయి ఉండొచ్చు. జైడస్ లైఫ్ ఆల్రెడీ మనం లాస్ట్ ఒక 1 month గా మనం దీన్ని రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఏదైతే 1,000 పైన ఏదైతే మార్కెట్ లో ఉందో అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏదైతే ఒక కరెక్షన్ జరిగిందండి ఇది జైడస్ లైఫ్ లోను. జైడస్ లైఫ్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే మనకి 1,000 రూపీస్ లో ఉంది. ఫ్రెష్ గా అక్యుములేట్ చేసేది అయితే మనకి ఇక్కడ నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. మనకి యాక్చువల్ గా లాస్ట్ 1 month గా మనం 750 పై నుంచి కూడా మనం అప్ ట్రెండ్ లోనే ఉన్నామండి. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్రాడేలో అయితే ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మార్కెట్ అయితే ఓవరాల్ గా అయితే మాత్రం మనం ఏదైతే నవంబర్ లో మనం 600 పై నుంచి అబోవ్ అని చెప్పామో అక్కడి నుంచి మళ్ళీ 700 దగ్గర మళ్ళీ రికమెండ్ చేసాము. మళ్ళీ 1,000 దగ్గర కూడా మళ్ళీ మనం రికమెండ్ చేస్తున్నాము. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఓకే. రెండోది EIH అండి. సార్ EIH అంటే ఫుల్ ఫామ్ మనకి కావాలి. EIH యాక్చువల్లీ EIH హోటల్స్ దానికి సంబంధించి EIH అంటే దీనికి సంబంధించి మార్కెట్ లో ఏదైతే మనకి జనవరి నుంచి మనకి ఇది 250 దగ్గర నుంచి మార్కెట్ లో అప్ ట్రెండ్ ఉందండి. చాలా షార్ట్ పీరియడ్ లోనే 400 450 వరకు వెళ్ళినటువంటి స్టాక్ అండి ఇది. ఇంకా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందండి ఈ స్టాక్. ఎస్పెషల్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఫండమెంటల్ గా దీని గురించి మనం పెద్దగా స్టడీ చేయలేదు, కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే మాత్రం ఇంకా అప్ ట్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి.